నేను ఎంత దూరం వెళ్ళగలనో చూడాలి. డీమన్ క్యాసల్ని క్లియర్ చేయడానికి నేను తిరిగి వెళ్ళాలి. వీలైనంత త్వరలో నేను లెవెలప్ కావాలి. అలా చేస్తేనే మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించగలను. జిన్వు వాళ్ళు అసలు ఎవరు? ఇది రెగ్యులర్ సైనికులు చేయగలిగే పని కాదు. నాకు బలమైన సైనిక శక్తి కావాలి. అది కేవలం ఒక్క పంచే. నా స్ట్రెంత్ స్టాట్ వల్ల అలా జరిగిందా? అతను గతంలో కన్నా శక్తివంతుడు. అదెలా సాధ్యమైంది? నువ్వు డంజన్ బాస్ ని ఓడించావని విన్నాను. ఇంతకీ నువ్వెవరు? నేనెంత గుడ్డిగా వ్యవహరించానో తెలుస్తోంది. ఏ ర్యాంక్ లేదా ఇంకా పై ర్యాంక్ కావచ్చు. అన్నట్టు నువ్వు నిజంగానే హంటర్వా? మంచితనం కలిగిన మొట్టమొదటి వ్యక్తి అతను. ఇంకొకటి చాలు. మామ్ కోలుకుంటుంది. నేను తిరిగొచ్చాక తప్పకుండా. ఇప్పటిదాకా నటించింది చాలు. నేను మళ్ళీ హంటర్ ఇవాల్యుయేషన్ కి హాజరవుతాను. అంటే అతని మాన లెవెల్స్ ఈ పరికరం కొలవలేనంత ఎక్కువగా ఉన్నాయా? కాలక్రమంలో ఒక హంటర్ తన శక్తిని పెంచుకోగలడా? అది సాధ్యమా? హంటర్ సంగ్ తను నిజంగానే చేయగలడా? ఇది టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన సమయం. కమాన్, ఇది మరీ వన్ సైడెడ్ గా ఉంది. హంటర్ సంగ్ లో నిజంగానే అలాంటి శక్తి ఉందా? నేను కొంచెం దురుసుగా ప్రవర్తించాననుకుంటా. దయచేసి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమ్మా. అక్కడ వేల లక్షల మంది ఉన్నా నేను ఎదుర్కొంటాను. అసలు ఇది ఎలా సాధ్యపడింది? విధ్వంసానికి కారణమయ్యే సామర్థ్యం కలిగిన శక్తి మేలుకుంది. అది మానవ శక్తి అనుకుంటున్నావా? అయితే మ్యాజిక్ బీస్ట్లలో కూడా భయం ఉంటుందా? నాకు ఇప్పుడు తెలుసు అనుకుంటా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీ మనుషుల సత్తా ఇంతేనా? ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పానుగా, ఇది ఎప్పుడో ముగిసింది. నేను పోరాడి తీరాలి. నేను నా పోరాటాన్ని ఆపలేను, ఎందుకంటే నేను మరింత శక్తివంతునవుతున్నాను.